శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం విజయశ్రీ గారు. విజయశ్రీ గారు అద్భుతమైన నామ వివరణ చెప్తున్నారు. మేము అంత శ్రద్ధగా చేస్తే అంతకన్నా అద్భుతంగా మేము అయిపోతాం. ఈరోజు అవ్వాలని మన ప్రేక్షకులందరూ వారికి కావలసిన నామం పట్టుకొని వాళ్ళు భక్తి శ్రద్ధతో ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనకుండా అదే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నామజపం చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు చాలా అందంగా, ఆదర్శంగా, అద్భుతంగా ఉంటాయని నా మనవి. ఇవాళ మీరు అన్నవన్నీ అక్షర సత్యాలేనండి, దాంట్లో సందేహం లేదు. నిస్సందేహంగా అమ్మవారిని మనసా వాచా కర్మణ నమ్మి నన్ను బ్రోచేవారెవర్రా అని ఉన్నట్టుగా అమ్మవారిని, అమ్మ నువ్వు నన్ను బ్రోచేవారెవర్రా అంటున్నాను, నువ్వే నన్ను రక్షించు తల్లి అని, పాదాలే శరణు అన్యదా శరణాగతి అని చెప్తే తప్పనిసరిగా ఆవిడ మనని కరుణిస్తుంది. నిస్సందేహంగా ఈ మాట మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్న నామంలో కూడా అదే చెప్తోందండి. ఎక్కువగా ఆవిడ యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత అని మనకున్న నామం ప్రకారం స్త్రీలలో ఎందుకున్నది, సృష్టి కాలకుడే వాళ్ళు, సృష్టి మూల కారకులు స్త్రీలు కనుక స్త్రీలే ఎట్లాగో భగవంతుడు ఎట్లాగో తల్లి ఎట్లాగే కదండి. అంతే కదండి. అసలు తల్లి అని కదండి, లలితాదేవి చరిత్రలో ఉన్నది ఏంటంటే ఆవిడ చింతామణి గృహం దగ్గర వచ్చిన వాళ్ళందరూ స్త్రీ రూపంలోనే వస్తారు. మీరు చెప్పారు, పురుష రూపంలో ఎవరు రారు. స్త్రీ మూల కారణ శక్తి. మన మానవులకే స్త్రీ పురుష భేదం కానీ దేవతలకి దేవుళ్ళకి కాదన్నారు కదా. సూక్ష్మ శరీరాలే వాళ్ళకి. మన ఒక రూపకల్పన కోసం, ఒక స్థూల రూపాన్ని మనం తీసుకొని ఆరాధించడానికి వీలుగా మనం ఇటువంటి ముక్కు పుడక ధరించింది, ఇటువంటి కను సౌందర్యం ఉంది, ఇవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు ఆ పంధాలోనే తాటంక యుగడీభూత తపనోడుప మండల, తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటే మొత్తం ఒకసారి ఒకేసారి చదవాలండి. ఒకేసారి తాటంక యుగళీభూత తపనోడుప మండల ఏ నమః అని చదువుకోవాలి. అంతేగాని తాటంక యుగళీభూత అని కాసేపు ఆగి తపనోడుప మండల అని అనకూడదు. తాటంక యుగళీభూత తపనోడుప మండల అని చక్కగా నమస్కారం పెట్టుకొని చదువుకోవాలి. ఈ నామార్థాన్ని అండి ఇప్పుడు స్త్రీలకు ఎందుకు చెప్పానంటే, నేను స్త్రీలకి సౌభాగ్యాన్ని, సంసారాన్ని, చక్కటి సంసారాన్ని, అనుకూలమైనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి శివపార్వతులు ఎప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు మన పురాణాల ప్రకారం. లలితాదేవి యొక్క నామాల్లో కూడా అదే ఎందుకు వస్తుందంటే, ఒక స్త్రీ చదువుకుంటే ఇల్లంతా అక్షరజ్యోతి వెలుగుతుందని ఇప్పటికీ మన ప్రభుత్వం వారు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇది పూర్వకాలం మాటే. ఈ రోజులకి ఇంకా స్త్రీలకు అంత శక్తి, యుక్తి ఉన్నాయని నమ్ముతున్నారు అందరూ. ఇంకా ఎక్కువైందండి. ఎక్కువ ఎలాగో ఉందండి. ఒక రచయిత అంటాడు, కొంతవరకే చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ విజ్ఞానాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అది వారి ఇంటి కుటుంబం పిల్లలందరికీ కూడా మంచి గైడెన్స్ ఉంటుంది కదండి. తప్పనిసరిగా ఉంటుంది. ఒక పురుష రచయితదేనండి ఈ మధ్యకాలంలో నేను చదివాను. అతను అడిగాడు స్త్రీ జాతినంతా, మీరు తెలివి ఉపయోగించండి, మీరు పురుషులతో కంపీట్ చేసుకోవడం ఏంటి, పురుషులతో పోల్చుకోవడం ఏంటి, అవును కదా, ఏనుగు వెళ్ళి చీమతో పోల్చుకుంటుందా అని అడిగాడు. ఆయన పురుషుడే. మళ్ళీ నేను విన్నాను, స్త్రీ ఎందులోనూ తక్కువ కాదండి, పురుషుడి కన్నా ఒక ఆకు ఎక్కువే. ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి స్త్రీ చేయగలదు, పురుషుడు చేయగలదా? పురుషుడు చేయలేడు కదా. 9 నెలలు గర్భం దాల్చి ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనివ్వాలి అంటే శ్రీమాతలాగానే కదా మనం కూడా. గర్భం దాల్చడం, ప్రసవం అనేది స్త్రీకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అందుకనే అమ్మవారు నేను స్త్రీ రూపంలో ఉంటాను కానీ పురుష రూపంలో ఉంటున్నట్టుగా ఆవిడ చెప్పలే. ఎందుకంటే స్త్రీ పురుష భేదం ఉన్నటువంటి పురాణాల్లో మనం అంతవరకు చెప్పుకుంటాం. అవునండి. ఇంకొకటి, చింతామణి గృహానికి ఎవరు వెళ్ళాలన్నా
వాళ్ళు శక్తివంతమైన స్త్రీ రూపం దాల్చే లోపలికి వెళ్ళాలి. చింతామణి గృహంలోకి వెళ్ళాలంటే ఎందుకంటే ఇది లలితాదేవి చరిత్రలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఆ చింతామణి గృహానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే ఒక పెద్ద గోడ అడ్డొస్తుంది. ఆ గోడ దగ్గర 10,000 సంవత్సరాలు వీళ్ళు తపస్సు చేసిన తర్వాత ఒక బెలం ఏర్పడి దాని లోపల నుంచి వెళ్ళేసరికి వీళ్ళ వాహనాలతో ఉన్న వీళ్ళందరూ కూడా, అంటే విష్ణుమూర్తి గరుడ వాహనము, బ్రహ్మ తన యొక్క వాహనము, దీంతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు స్త్రీ అవతారానికి వచ్చేస్తారు. ఏంటి మనం స్త్రీలాగా మారిపోయామని చూసుకొని ఇది కూడా మన లలితాదేవి యొక్క మహిమే అని తలచి వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అందరూ స్త్రీలే కనిపిస్తారు వాళ్ళు. ఇది లలితాదేవి చరిత్రలో రాసి ఉన్నటువంటి విషయం. సో స్త్రీలల్లో ఎందుకు ఉంటుంది అంటే పురుషుడితో కంపేర్ చేసుకునేటువంటి స్టేటస్ కాదు స్త్రీది. పురుషుడికి కొన్ని శక్తులు మాత్రమే ఉంటాయి, స్త్రీకి లేని శక్తి లేదు. అటువంటి స్త్రీ పురుషుడితో పోల్చుకొని మాకు ఈక్వల్ రైట్స్ ఇవ్వండి అని అడగవలసిన స్థితిలో ఆడవాళ్ళని పెట్టారు సమాజం వాళ్ళు, అది వేరు విషయం. కానీ నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీలు మనం పురుషులతో సమానమా, పురుషులను మనని తక్కువ కించపరుస్తున్నారు అంటే, ఇంతమంది స్త్రీలు ఇన్ని రకాలుగా బాగా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. గగన వీధుల్లో కూడా స్పేస్ ఉమెన్ ఉన్నారంటే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముందండి. సునీత విలియమ్స్ ఎన్ని రోజులు తిరిగి వచ్చింది. అటువంటి స్త్రీ అద్భుతమైన మహిళ అండి, అద్భుతమైన మహిళ. అటువంటి స్త్రీ భగవద్గీత పుస్తకం చేతిలో పట్టుకుంది అంతే. చూడండి అయిపోయింది మొత్తం. చెప్పింది చివర ఆమె స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పింది ఆమె వేరే మతాంతరం వ్యక్తి అయినా కూడా ఆమె భగవద్గీతను పట్టుకొని చదువు విలియమ్స్ అయినప్పటికీ కూడా భగవద్గీత అంటే భగవద్గీత మత గ్రంథం కాదు. ఎవరికి చెప్తే అర్థం కావట్లే ఈ విషయం. భగవద్గీత విశ్వవ్యాప్త రహస్యాలను నిక్షిప్తం చేసుకున్నది. అది హ్యూమన్ సైకాలజీ చెప్తుందండి. నువ్వు డిటాచ్మెంట్ వదిలేసేయి, డిటాచ్మెంట్ పెట్టుకో, అటాచ్మెంట్ వదిలేసేయి అని చెప్తుంటే అది ఏ మతానికి, ఏ కులానికి, ఏ దేశానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించి జీవులందరికీ సంబంధించిన. అందుకనే భగవద్గీత మత గ్రంథం ఎప్పటికీ కాదు. ఆ రకంగా స్త్రీలకి ఉండేటువంటి ఆభరణ విశేషం ఇక్కడ ఈ నామంలో వచ్చింది. తాటంక యుగళీభూత తపనోడుప మండల. నామానికి అర్థం ఫస్ట్ మనం తెలుసుకుంటే, అమ్మవారు 2 చెవులకి 2 తాటంకాలు ధరించింది. అర్థంగా తాటంకాలు అంటే తాటి ఆకులతో చేసినటువంటి అంకాలు, కర్ణాభరణాలు. తాటి ఆకుల్ని ఆభరణాలకు వచ్చేసి ధరించేవారు. తాటి ఆకుల్ని, ఎండు తాటి ఆకులు కాదు, పచ్చివే తీసి ధరించేవారు. ఆ తాటాకులని ధరించినట్టు ఆ తాటంకాలని ధరిస్తే స్త్రీలకి సౌభాగ్యము, చక్కటి సంసారము, అన్ని సౌభాగ్యాలు లభిస్తాయని మన లలితాదేవి చరిత్రలో చెప్పారు. ఇది కాక తాటంక యుగళీభూత అని అంటే అవి 2 ఎలా ఉన్నాయంటే, అమ్మవారు రత్న తాటంక ధారణ చేసింది. మామూలుగా తాటంకాలు కాదు, నిజానికి రత్న తాటంకాలతో చేసినటువంటి కర్ణాభరణాన్ని అమ్మవారు ధరించింది. అవి 2 ఎలా ఉన్నాయి, తపన ఉడుప మండల. తపనుడు అంటే సూర్యుడు, ఉడుపం అంటే చంద్రుడు. తపనోడుప మండల. సూర్య చంద్రుల మండలాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఆవిడ చెవులకు దర్శించినట్టు, చెవులకు అలంకరించినటువంటి తాటంకాభరణాలు. తపనోడుప మండలాగా ఇది ఒక నామం. అందరి కవులు ఏం రాస్తారంటే, అమ్మవారికి 2 నేత్రాల్లోనూ సూర్యచంద్రుల్లో ఉంటారు. ఎందుకంటే సోమసూర్యాగ్ని రోచన అని అమ్మవారికి నామం చెప్పారు. ఇక్కడ అగ్ని భృకుటి మధ్యలో సూర్యుడు చంద్రుడు, అందుకని ఆవిడ యొక్క నేత్రాల్లో సూర్యచంద్రులు ఉన్నారు. ఇక్కడ తాటంక యుగళీభూత తపనోడు పమడల అంటే రత్న తాటంక ధారణ చేసినటువంటి అమ్మవారి 2 చెవుల్లో సూర్యచంద్రులు ఉన్నారు. ఇప్పటికి 2 చోట్ల అయ్యారా. ఆవిడ 2 స్థానాల్లో కూడా సూర్యచంద్రులు ఉన్నారు. ఎందుకనంటారా, సమస్త లోకానికి పాలన, పోషణ, భరణము ఇచ్చేది అమ్మవారిగా. ఇప్పుడు స్త్రీలకి స్తన్యం ఉండి శిశువుని ప్రసవించగానే స్తన్యం వస్తుంది కదా, అంత మునుపు రాదు. శిశువుని ప్రసవించిన తరువాతే స్త్రీలకి స్తన్యం నుంచి పాలు వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి యొక్క స్తన సౌందర్యం నుంచి. ఆవిడ పాలనము, పోషణము, భరణము ఇవన్నీ కూడా మొత్తం జీవులందరికీ ఇస్తుంది కనుక పాలనము, పోషణము, భరణము అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి. భరణం అంటే మెయింటెనెన్స్. అదే ఈ డైవర్స్ అయిన వాళ్ళు అంటారు కదా, అది విడిగా తెలియదు. విడిగా ఏంటంటే భరణం అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కి ఇస్తారు. మెయింటెనెన్స్ ఇప్పుడు చూడండి, పెన్షన్ అనేది మనకి మెయింటెనెన్సే కదా. నువ్వు రిటైర్ అయిన తర్వాత నీ మందులకి, మాకులకి ఏదో నువ్వు తినడానికి ఏమన్నా పెన్షన్ ఇస్తారు. కరెక్ట్, దాన్ని భరణం అంటున్నాం మనం. కరెక్ట్ అండి. సో ఈ రకంగా
పాలనా పోషణ భరణాదులన్నీ చూసుకునే అమ్మవారు తన పాలిండ్లలో కూడా సూర్యచంద్రుల్ని పెట్టుకుంది. పాలిండ్లలో సూర్యచంద్రులను ఎందుకు పెట్టుకుంది? సూర్యుడి యొక్క కిరణాలు పడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడు. అవును కదా. చంద్రుడి యొక్క ఫలదీకరణతోనే ఏదైనా కూడా ఔషధాలే కదా, ఫలదీకరణ. ఒక పండు పచ్చిగా ఉంటే అది రాత్రికే పండుతుంది చంద్రుడి యొక్క కిరణాలతో. చంద్రుడి కిరణాలతో పండినటువంటి పండు చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. అందుకని పండ వేయకుండా పండిన పండు తినేవారు పూర్వకాలం వాళ్ళు. కోసి పండేయటం ఇప్పుడు కాలం. పండిన పళ్ళే చెట్ల నుంచి కింద పడ్డాక తినేవారు వాళ్ళు, కోసేవారు కూడా కాదు. అంటే జీవ హింస జరుగుతుంది. సో ఆ రకంగా అమ్మవారి యొక్క స్తనాల్లో సూర్యచంద్రులు ఉన్నారు, అమ్మవారి నేత్రాల్లో సూర్యచంద్రులు ఉన్నారు. ఈ నామం ప్రకారం తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. తపనుడు అంటే సూర్యుడు, ఉడుపం అంటే చంద్రుడు. అమ్మవారికి ప్రతి అంగంలోనూ సూర్యచంద్రులు ఉన్నారు. అయితే ఇక్కడ తాటంక యుగళీభూత అని ఎందుకన్నారంటే ఇక్కడ ఒక మంచి వాక్యం ఉందండి. ఏమిటంటే తాటంక ధారణం స్త్రీనాం భర్తురు ఆయుష్యవర్ధనం. తాటంకం అనేది ఒక ఆభరణం. తాటంక ధారణం స్త్రీనాం భర్త ఆయుష్య కారణం. ఈవిడ తాటంకాలు ధరిస్తే భర్త తాటంకాలు ధరించినటువంటి స్త్రీ ముఖాన్ని చూసి కనుక ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరుగుద్ది. ఎందుకంటే ఇవి రెండు సూర్యచంద్రులు కదా, అవి రెండు ఉన్న తర్వాత ఆరోగ్యాలు ఎందుకు ఉండవు? సూర్యచంద్రులు కనిపించక ఫ్లాట్స్లో మనం అనారోగ్యం పాలవుతున్నాం. అవునండి. అందుకేనండి ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక మెళ్ళో గొలుసు వేయాలి, చెవులకు బోసిగా ఉంటే చూడకూడదు, ఇవన్నీ ఎందుకు చెప్పేవారంటే స్త్రీ అంటే సౌభాగ్యవతి, అంటే ఒక శుభ చిహ్నాలతో కనిపించాలి స్త్రీ. భార్యగా ఉంటే తెల్లవారి భర్తకి కనిపించే స్త్రీ ఒక మంగళ చిహ్నాలతో కనిపించాలి. ఇంట్లో పెళ్లి కాని కన్యలు ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళు ఎవరికి కనిపించినా కూడా ఆ కన్యలు ఎంత చక్కగా ఉండాలంటే వాళ్ళు కాబోయే సౌభాగ్యవతులు అన్నట్టుగా వాళ్ళు మంగళకరంగా కనిపిస్తారు. బోసి మెడతో బోసి చేతులతో తండ్రి చూడకూడదు, అన్నదమ్ములు చూడకూడదు అని ఒక రూల్ పెట్టారు. అప్పుడు మెడలో కూడా గొలుసు లేకుండా చూడకూడదు అనేవారండి. దానికి ఎంత పెద్ద అర్థం ఉందంటే మెడని బోసిగా చూసిన తర్వాత ఆ చూసేటువంటి చూపుల కిందకి వెళ్తాయేమో అని భయం. అదే గొలుసుంటే చక్కగా ఈ మెడలో గొలుసు బాగుందనే అనుకుంటారు. ఎంత లోతుగా ఉన్న అర్థాలతో మనం మెడలో గొలుసు వేసుకోకపోతే తండ్రి చూడకూడదు ఏమిటి, అన్నదమ్ములు చూడకూడదు ఏంటంటే ఎవరికి కూడా ఆవిడ మీద ఇతర దృష్టి తగలకూడదు, ఆ గొలుసు దగ్గర ఆగిపోవాలి. అంత లోతైన అర్థాలతో పెట్టారు. సో ఆ రకంగా అర్థం అండి. గొలుసు వేసుకోవాలని ఎందుకనేవారంటే గొలుసు అయితే అందం అని, లేకపోతే బంగారం గొలుసు వేసుకోండి, తాడు వేసుకో. ఇప్పుడు చూడండి, మనం ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాలకు వెళ్తే ముఖ్యంగా ఆడపిల్లలకి మగపిల్లలకి ఒక తాడు వేస్తారు మెళ్ళు. ఆ గబుక్కున ఆ తాడు మీదే దృష్టి పోతుంది. ఆ రకంగా స్త్రీ యొక్క సౌందర్యము ఇతరుల కంట పడకుండా, చివరికి ఇంట్లో కుటుంబ సభ్యులైన తండ్రి అన్నదమ్ముల కంట కూడా పడకూడదు. ఆడపిల్ల అంటే తల్లి చాటున తన సౌందర్యాన్ని, సంస్కారాన్ని కాపాడుకుంటూ ఉండేటువంటి సంప్రదాయంలో మనం ఉన్నాం. అంటే మన సంప్రదాయం అదే. అట్లా అన్నదమ్ములు చూడకూడదా, వాళ్ళు మగవాళ్ళతో సమానం కాదంటే ఇవన్నీ ఏంటంటే వెర్రితలలేసినటువంటి వ్యాఖ్యానాలు, వివాదాలు. ఆడపిల్లని ఆడపిల్లగా పెంచినప్పుడు ఆ ఆడపిల్ల ఆ కుటుంబానికే పెద్ద ఆస్తి అవుతుంది. తల్లిదండ్రుల దగ్గర కానీ అన్నదమ్ముల దగ్గర కానీ ఆ ప్రేమని పంచుతూ ఆ ఇంటికి దీపమై నిలుస్తుంది. ఈక్వల్ రైట్స్. ఆడపిల్లని అమ్మవారితో పోలుస్తారు. అందుకే అమ్మవారిని మహాలక్ష్మి తల్లి అంటారు, పండగలకి రమ్మంటారు, శుభకార్యాలుంటే ఆమె వచ్చి అన్నీ చెయ్యాలంటారు. ఆడపిల్లకి అంత ప్రత్యేక స్థానం ఇచ్చింది మన సంస్కృతి. తాటంక యుగళీభూత తపనోడుప మండల అన్న నామాన్ని రోజుకు 108 సార్లు చదివి 41 సార్లు పారాయణకు పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే తప్పనిసరిగా భర్త ఆయుష్, ఆరోగ్యము చాలా వృద్ధి చెంది కుటుంబం చల్లగా ఉంటుంది. అందుకని భర్త ఆయురారోగ్యాలు భార్య యొక్క తాటంక ఆభరణ ధరణలోనే కాకుండా ఈ నామం చదివినందువలన భర్త యొక్క ఆయురారోగ్యాలు చక్కగా ఉంటాయి. చాలా మంచి నామం చెప్పారండి, చాలా సంతోషం అండి. ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో లక్కీ తప్పకుండా చూద్దామండి.
వర్షిత డోరనాం ఇంటి పేరు ఏదో ఉంది. వర్షిత రూర్కేలా నుంచి రాసిందండి. వర్షిత రూర్కెలా. వర్షిత, అమ్మ నీ మీద అమ్మవారు అనుగ్రహాన్ని వర్షించింది. వర్షిత, నీకు తప్పనిసరిగా త్వరలో లలిత రహస్యనామ స్తోత్రాల రహస్యాలతో కూడుకున్నటువంటి 1000 ఫలితాలతో కూడుకున్నటువంటి పుస్తకం అందుతుంది. ప్రతి నామానికి విన్నర్ పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను శ్రీలక్ష్మి గారు కూడా పదే పదే చెప్తున్నాం, మీరు పుస్తకం తీసిన తర్వాత యాజమాన్యం వారికి తెలియచేయాలి. తర్వాత మీరు అది వీడియో తీసుకొని కూడా మాకు పంపించాలి. ఇది మా యాజమాన్యం తరఫు నుంచి మేమిద్దరం పదే పదే చెప్తున్న విషయం. పుస్తకం తీసిన తర్వాత అమ్మవారిని మర్చిపోకండి, అలాగే పుస్తకం పంపించిన వాళ్ళని కూడా మర్చిపోకండి. శుభమస్తు. వర్షిత, మీకు త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం మీ ఇంటికి అందజేస్తారు. మీరు పుస్తకం అందిన తర్వాత తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మాకు ఈ పుస్తకం అందించారు అని చిన్న వీడియో తీసి పెట్టండి. అమ్మవారు ఆశీస్సులు సదా మీకు ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.